ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనము. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యంలోనికి వెళ్ళే ముందుగా. సర్వోన్నతుడ సర్వకృపానిధి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నీవే కృప చూపండి, నీవే సహాయం చేయండి. అలాగే నేను ప్రభు ఎవరైతే ఎప్పుడైనా యొక్క వాక్యాన్ని వినుచున్న వారికి నాయన ప్రభు వారి హృదయాలలో నాయన ప్రభు నీ మాటను నాయన ప్రభ నేను నువ్వే పుట్టించి నాయన ప్రభ ఈ యొక్క వాక్యానుసారముగా నేను వారిని జీవించడానికి కృప చూపండి అయ్యా. ఈ వాక్యం వినుచుండగా నీ కుమారులు నీ కుమార్తెల హృదయంలో నేను ప్రభ గొప్ప ఉజ్జీవాన్ని మీరే కలిగించమని, ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, మనము ఒక చర్చిలో ఉన్నా కానీ, ఒక కాలేజీలో ఉన్నా కానీ, ఒక సమాజంలో ఉంటున్నప్పటికీ కూడా, ఒక యూనివర్సిటీలో ఉన్నప్పటికీ కూడా మనము అందరికీ నచ్చుతామండి? చెప్పండి. అందరికీ నచ్చం. అందులో కొంతమందికి నచ్చుతాము, కొంతమందికి మనం నచ్చము. యేసయ్య ప్రేమామయుడు. యేసయ్య ద్వారా అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకున్నవారు యూదులే. మరి యేసయ్య యూదులందరికీ నచ్చాడా? అందరికీ నచ్చలేదు. అందులో కొంతమందికి నచ్చాడు, కొంతమందికి నచ్చలేదు. మనల్ని ఇష్టపడిన వారు మనకేమవుతారు? స్నేహితులు అవుతారు. మనము ఇష్టం లేని వారు మనకి తెలియకుండానే వారికి మనం శత్రువులం అయిపోతాం. మన నిజానికి ఒక మంచి కార్యక్రమం ఏదైనా చేసినప్పుడు కూడా అది వారికి నచ్చదు, అది వారికి చెడ్డగా కనబడుతుంది. అది అనేకులకు దాన్ని చెడ్డ క్రియల్లో చూపిస్తూ ఉంటారు. సమాజం అంతా కూడా ఇలాగే అయిపోయిందండి. ఎవరిలో కూడా ప్రేమ లేదు, ప్రేమ లోపించింది. సాతానుడు ప్రతి ఒక్కరిలో కూడా ఈర్ష్య, శత్రుత్వం, పగ, ద్వేషము పుట్టించాడు. కనుకనే అందరిలో కూడా ఐక్యత లేదు. ఐక్యత లేకపోవటం వల్ల ఏమవుతుందంటే, మనము ఒకరినొకరు మనం అర్థం చేసుకోకుండా, ఒకరినొకరిలో ప్రేమ లేకుండా మనం శత్రువులుగా తెలియకుండా మారిపోతున్నాం. మన నిజ స్నేహితుడు ఎలాగుంటాడంటే, మనకి నిజ స్నేహితుడు మనం నిజంగా ఏదైనా రాంగ్ చేస్తుంటుంటే, అన్నా నువ్వు వెళ్తున్న రూట్ మంచిది కాదు అని మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన మేలు కోరినవాడు కనుక. అదే మన యొక్క పగవాడు, మన శత్రువు ఎక్కడో ఉండడు. శత్రువు అనేవాడు మన పక్కనే ఉంటాడు. వాడికి ఏంటంటే మన యొక్క డౌన్ఫాల్ అతను కావాలి, మనం లాస్ అయిపోవటం మనకు కావాలి, మనం నష్టపోవటం అతడు చూడాలి అని. ఒకవేళ మనం రాంగ్ వేలో వెళ్తుంటే దాన్ని ప్రోత్సహిస్తాడు. అన్న నువ్వు వెళ్తున్న మార్గం చాలా మంచి మార్గం అన్న, నువ్వు బాగా మాట్లాడగలవన్నా అని మనల్ని ఏం చేస్తాడంటే ట్రాప్ చేసి మనల్ని లాస్లోనికి తీసుకుని వెళ్తాడు. సామెతల గ్రంథంలో ఈ మాటను మనం చూడొచ్చు. 27 అధ్యాయం 6వ వచనంలో, మేలు కోరు స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడట. మన మేలు చేయవాడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు, తిడతాడు, గద్దిస్తాడు, వెళ్ళొద్దు అంటాడు. అదే పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట. సూపర్ అన్న, నువ్వు మంచిగా అంటే రాంగ్ వేలో వెళ్తే మనం సూపర్ అంటాడు వాడు. నిజానికి శత్రువు అనేవాడు ఎక్కడో ఉంటాడో, మన ప్రక్కనే ఉంటాడు. పైకి నవ్వుతూ ఉంటాడు, హృదయంలో మన గురించి అన్ని కూడా గోతులు తీస్తూనే ఉంటాడు. శత్రువు అనే పదం అండి ఎక్కడి నుంచో రాలేదండి. శత్రువు అనే పదము మిత్రుడి నుండి వచ్చిందంట. శత్రువుల్లోనే ఇముడు ఉంది మిత్రుడు. శత్రువుని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ఎనిమీ అంటాం. ఎనిమీ అనే పదము ఇన్మికాస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందంట. ఇన్మికాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చిందంట. ఇన్మికాస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఫ్రెండ్ అని అర్థం, స్నేహితుడు అని అర్థం. అంటే ఒక స్నేహితుడికి ప్రక్కనే ఉంటాడు శత్రువు అన్నమాట. మన పట్ల ఏ ఉద్దేశం లేకుండా మనకు శత్రువుని ఎప్పుడు కూడా ఇవ్వడండి. శత్రువుని పెట్టడు. దేవుని యొక్క పర్పస్ ఉంటుంది మన పట్ల. శత్రువు ఉన్నాడు అంటే దాని నుండి మనం ఏదో ఒక లెసన్ మనం నేర్చుకోవడానికే దేవుడు మనకి శత్రువుని పెడతాడు.
నిజానికి బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు జీవితాన్ని మనం తీసుకోండి. దావీదు యొక్క లైఫ్ ఏంటి? గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెల అడవిలో ఉండేవాడు, ఆ సితారా వాయించుకుంటూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఉండేవాడు. దావీదు యొక్క లైమ్ లైట్లోకి రావడానికి గల కారణం ఎవరు? గొలియాతు, ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు. గొలియాతే లేకపోతే దావీదు ఎవరండి? దావీదు ఎవరికి తెలుసు? అడవిలో ఉంటున్న వ్యక్తి ఎవరికి తెలుసు? నిజానికి దావీదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే లెక్కలేదు కదా. తండ్రి అయినటువంటి యెష్షీ కుటుంబంలో దావీదు ఒక లెక్కలేని వాడుగా ఉన్నాడు, పట్టించుకోలేని వాడుగా ఉన్నాడు, చిన్నవాడు. అలాంటిది దావీదు యొక్క విజయము గొలియాతును సంహరించిన తర్వాత దావీదు ఎవరో అక్కడ ఉంటున్న ఇశ్రాయేల్ అందరికీ కూడా తెలిసింది. ఒక్కొక్కసారి అండి దేవుడు మన మేలు, మన ఘనత, మన దీవెన ఎక్కడో పెట్టడు, మన శత్రువుల చేతిలో పెడతాడు. అదే జరిగింది దావీదు యొక్క జీవితంలో. నా జీవితంలో శత్రువు అనేవాడు అటాక్ చేస్తున్నాడు అంటే మనం దేవునికి దగ్గర అవుతున్నామనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అసలు శత్రువుడే లేడనుకోండి, అసలు గొడవలే లేవు, అసలు ప్రాబ్లమే లేదనుకోండి, మనం ప్రార్థనకు వెళ్తామా? దేవుని దగ్గరికి వస్తామా? దేవుని సన్నిధిలో గడుపుతామా? నోవే. ఎక్కడ కూడా గడపం. ఎక్కడ ఉంటాం మనం? లోకానుసారమైన జీవితంలో లోకంలో కలిసిపోయి ఉంటాం. అందుకనే దేవుడు నన్ను సెట్ చేయడానికి ఏం చేస్తాడంటే ఒక శత్రువుని ఒక ఆయుధంగా పెడతాడు మన మధ్య, వాడి ద్వారా మనం సెట్ అవ్వడానికి. మొర్దెకై ఉన్నాడు. మొర్దెకైకి శత్రువు ఎవరు? హామాను. నిజానికి హామానే లేకపోతే మొర్దెకై ఎవరు? అసలు గుర్తింపు లేనివాడు, ఒక కామన్ మ్యాన్. మొర్దెకై ఒక గేట్ మ్యాన్గా ఉన్నాడు. ఆ గేట్ మ్యాన్గానే ఉండేవాడేమో మొర్దెకై హామాను లేకపోతే మొర్దెకై జీవితం. దీన్ని బట్టి మనకి అర్థమై ఉంటుంది, ఈ వాక్యం సారాంశం మనందరికీ కూడా అర్థమై ఉంటుంది. శత్రువు అనేవాడు మనకు ప్రాబ్లం అనుకుంటాం మనం, కానీ శత్రువు అనేవాడు మనకి మేలుకే దేవుడు పెడతాడు తప్ప కీడుకు మాత్రము కాదు. వాడితో పోరాడేటప్పుడు మనకు కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. కష్టం లేకపోతే సుఖం యొక్క వాల్యూ మనకు తెలియదు. అందుకనే దేవుడు ఒక్కొక్కసారి మనకి కష్టాలలో మనల్ని ఏం చేస్తాడంటే పుటమి వేస్తాడట. పుటమి వేసి కంసాలి ఎలాగైతే ఆ మేలిమి బంగారాన్ని తీయడానికి ఆ బంగారాన్ని ఎలాగైతే కాల్చుతాడో అట్లా మనల్ని ఒక్కొక్కసారి ఆయన ఏం చేస్తాడట? పుటమి వేస్తాడట. పరిపూర్ణమైన ప్యూర్ విశ్వాసంలోనికి మనల్ని పైకి లేపడానికి దేవుడు ఒక్కొక్కసారి మనకి కష్టాలను పరిచయం చేస్తాడు, అనారోగ్యాన్ని పరిచయం చేస్తాడు, శత్రువులను పరిచయం చేస్తాడు. అంతా కూడా మనం ఏమనుకుంటామంటే నాకు ఇన్ని బాధలు పెట్టేసాడేంటి దేవుడు అనుకుంటాం, కానీ అవన్నీ కూడా మన మేలుకి అనే సత్యాన్ని మనం తెలుసుకోం. ఆ టైంలో మనల్ని పరిపూర్ణమైన విశ్వాసంలో నడిపించడానికి దేవుని యొక్క ప్రయత్నం అది. కానీ మనం ఆ ప్రయత్నాన్ని మనం ఏం చేస్తామంటే ఆ కష్టము, నష్టము, ఆ బాధ తట్టుకోలేక దేవుని యొక్క ప్రయత్నం నుంచి బయటకు పారిపోతాం. అయ్యి బాబు నా వల్ల కాదని లోకంలో కలిసిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. దేవుడు ఎవరిని కూడా బలవంతంగా కష్టాల్లోకి వెళ్తున్న వారిని, బాధల్లోకి వెళ్తున్న వారిని చేయబట్టి ఏమీ వెనక లాగడు. ఆయన ఒక్కొక్కసారి ఇటువంటి కష్టాలు పెట్టి దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు, పరిశీలన చేస్తూ ఉంటాడు, విశ్వాసంలో ఎలా ఉంటున్నామో అని. శత్రువుల్ని పరిచయం చేస్తాడు, అనారోగ్యాన్ని పరిచయం చేస్తాడు. వాటన్నిటిని కూడా మనం తట్టుకొని ఏదైనప్పుడు కూడా నీ చిత్తము ప్రభువా అని దేవుడి మీద మనం ఆధారపడేలా ఉండాలని. షడ్రకు, మేషక్, అబేద్నెగోలకు వచ్చిన కష్టం ఎలాంటిది? చాలా భయంకరమైన కష్టం. అయినప్పటికీ కూడా వారు మంటల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు తప్ప ఎక్కడ కూడా లోకానుసారంలోకి వెళ్ళి ఆ ప్రతిమకు మొక్కడానికి వాళ్ళు అంగీకరించలేదు. అట్లా మనం కూడా ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.